రాష్ట్రంలో ఒకసారి చూస్తే నిన్న నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఘోరమైన భాష, మహిళల వ్యక్తిగత జీవితాలలోకి తొంగి చూసి వాళ్ళని అప్రతిష్ట పాలు చేసే పనిగా పెట్టుకున్నారు. యథా రాజా తదా ప్రజ. జగన్మోహన్ రెడ్డి గారు అదే లక్షణాలు ఇలా పుణిపుచ్చుకున్నారు. గతంలో 10-15 సంవత్సరాల నుంచే ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గర బంధువే కదా ప్రశాంత్ రెడ్డి గారు. ఈరోజు కొత్తగా కనిపించింది ఆ వ్యక్తిత్వం. నీకు చెల్లెలు వరుస అయ్యే వ్యక్తిని ఇంత ఘోరంగా మాట్లాడతారా? దీన్ని సభ్య సమాజం ఇటువంటి వ్యక్తులను సమాజం నుంచి బహిష్కరించే విధంగా చట్టం తీసుకురావాలి. మహిళలు ఎక్కడైనా కించపరిచి మాట్లాడితే చట్ట ప్రకారం వీళ్ళకి శిక్ష పడేటట్లు దేశంలోనే చట్టం వచ్చే విధంగా రావాలని చెప్పి నేను కోరుతా ఉంటాను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా. ఎక్కడ చూసినా అరాచకమే. ఎప్పుడు ఎవరిని ఏం మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి. మహిళల మీద ఆ భాష లేనిది, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, బంధుత్వం లేకుండా కేవలం నీ మీద పోటీ చేసి గెలిచినారని చెప్పి ప్రశాంత్ రెడ్డి మీద మాటలు. ప్రసన్న కుమార్ రెడ్డి 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, సీనియర్ నాయకుడు. ఆయన మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా వీళ్ళందరితో మాట్లాడిస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాల అంటే అశాంతి వస్తే ఈ ప్రభుత్వం మీద బురద పడుతుంది. శాంతి భద్రతలు విఘాతం కలిగించాలా. ఎప్పుడు ఈ రాష్ట్రం రావణ కాష్టంలా ఉండాలా, అగ్ని రాస్తా ఉండాలా, ప్రజల్లో వ్యతిరేకత రావాలా ప్రభుత్వం మీద. అదంతా కూడా ప్రభుత్వం మీద వేసి మళ్ళీ అధికారంలోకి రావాలా. ఉనికిని చాటుకుండేదానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు ప్రజలు ఎక్కడివైనా ఈ సంవత్సర కాలంలో మేము పలకరిస్తే శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అరాచకం లేదు, ప్రశాంతంగా ఉన్నాం, రాత్రి కూడా నిద్రపోతున్నాం మేమని చెప్పి ప్రజలు మేము పలకరిస్తూ ఉంటే వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే మాకే సంతోషం వేస్తూ ఉంది. ఈ తరుణంలో రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంపెనీ ముందుకు పోతా ఉంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇటువంటి రాజకీయ విధ్వంసకారులని రాష్ట్రం నుంచి దేశం నుంచి కూడా మళ్ళీ రాజకీయాల్లో ఉపాధి లేకుండా చేయాలి. వీళ్ళు ఇటువంటి పార్టీలను తిరస్కరించాలని చెప్పి మీ ద్వారా ప్రజలు ఈరోజు కోరుకుంటాం.